విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు ఎంపీ పురంధేశ్వరి. జన్మ జన్మకి ఎన్టీఆర్ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మరణం లేని జననం ఎన్టీఆర్ది అని ఆమె కొనియాడారు. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగానికి వన్నె తెచ్చారు అన్నారు. సినీ చరిత్రకు కొత్త గుర్తింపు తీసుకొచ్చారన్నారు. రాజకీయాల్లోనూ కొత్త చరిత్ర రాశారు అని పురంధేశ్వరి అన్నారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, తెలుగు వారికి ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు అన్నారు పురంధేశ్వరి. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు.